హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి ముచ్చట్లు. ఈరోజు నేను బటర్ చికెన్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. బటర్ చికెన్కి మనం ఫస్ట్ చికెన్ తీసుకున్నాము. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని 2 times మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ అయితే నేను సాల్ట్, కారము, ఇంకా చిటికెడంతా పసుపు, కారం అయితే నేను 2 tablespoons వేసాను. సో మా టేస్ట్ ప్రకారం, అంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి. సో ఇంకా తర్వాత అయితే అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్, ఇంకా ఒక చెక్క నిమ్మకాయ రసం అంతా వేసుకొని, కొంచెం దీంట్లోకి పెరుగు వేసుకొని మనం చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 hour పాటు మ్యారినేషన్ చేసుకుంటే పీస్కి మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా ఇంకి చికెన్ టేస్ట్ బాగా వస్తుంది. సో నేనైతే ఇలా మ్యారినేట్ చేసి పక్కన 1/2 hour అయితే పెట్టేసుకున్నాను. ఈ బటర్ చికెన్ వచ్చి చపాతీలోకి, బటర్ నాన్లోకి, పుల్కాలోకి, పరాటాలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే రైస్లో కన్నా వీటిలోకే బాగుంటుంది. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. బాండీ తీసుకొని బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అదైతే వేసేసుకొని మనం వాటర్ అంతా ఎగిరిపోయి మనం ఫ్రైలా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మ్యారినేటెడ్ చికెన్ని మంచిగా వాటర్ అంతా పోయి మంచిగా పీస్ అనేది గట్టిపడి కొంచెం ఫ్రైలాగా కావాలి. అప్పటి వరకు మనం స్లో ఫ్లేమ్లో చికెన్ అయితే మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనమైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. సో టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, కాజు, పుదీనా, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇవన్నీ మనం ఉడికించుకోవాలి. సో ఫస్ట్ బాండి పెట్టుకొని నెయ్యి ఆర్ ఆయిల్ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, స్టార్ అనస్, ఇలాచి అయితే వేసుకొని వేయించుకోవాలి. మన చికెన్ అయితే ఈ విధంగా రావాలి. ఇలా మసాలా దినుసులు వేగాక మనం ఆనియన్స్ అండ్ గార్లిక్ వేసుకొని కలుపుకొని కొంచెం బ్రౌన్ అయ్యాక, బ్రౌన్ అంటే బ్రౌన్ అవసరం లేదు, కొంచెం సాట్ అయ్యాక మనం దాంట్లోకి పచ్చిమిర్చి, కాజు వేసుకొని అయితే కలుపుకోవాలి. సో దాని తర్వాత కొంచెం కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. దాని తర్వాత మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదండి, అది కూడా వేసుకొని కలుపుకొని చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టుకొని థిక్ పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఇలా రావాలి, కొంచెం ఫైన్ పేస్ట్లా ఉండాలి. సో దాని తర్వాత మనం మళ్ళీ బాండి బటర్ వేసుకొని కరిగించుకొని దాంట్లోకి సాజీరా అయితే వేస్తున్నాను. సాజీరా కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోకి కారం, ఇంకా మనకి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా మసాలాలు అయితే మరీ వేయించకండి, మాడిపోతుంది వెంటనే. సో లైట్గా వేసిన తర్వాత ఇలా కలుపుకొని కొద్దిగా మంచిగా అరోమా వచ్చేంత వరకు కలుపుకొని దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి, టమాటో ఆనియన్ పేస్ట్, అదైతే వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి మంచి అరోమా అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం రెస్టారెంట్ స్టైల్లో, దాబా స్టైల్లో చేసిన ఫీలింగ్ మనం ఇంట్లోనే చేసుకున్నట్టు ఉంటుంది. సో పేస్ట్ వేసేసుకొని కలుపుకొని దీన్ని అయితే మంచిగా ఉడకనిచ్చుకోవాలి. అడగంటనివ్వద్దండి, స్లో ఫ్లేమ్లో కలుపుతూ మనం ఈ పేస్ట్ని అయితే ఉడికించుకోవాలి. గ్రేవీ ఉడుకుతుండగా మనకి సాల్ట్ ఏమైనా తక్కువ పడితే మనం సాల్ట్ వేసుకోవచ్చండి. ఇలాగా టేస్ట్ చూసి మనం సాల్ట్ అయితే వేసుకోవచ్చు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసెస్ అయితే వేసేసుకొని మనం చక్కగా మళ్ళీ ఈ గ్రేవీ అంతా పీసెస్లోకి ఇంకిపోయేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే బటర్ నాన్తో బటర్ చికెన్ చేశాను. ఇవాళ రెసిపీ అయితే బటర్ నాన్ కూడా పెట్టానండి. నా ఛానల్ షార్ట్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది, చూడండి. సో ఇలా కొంచెం మగ్గాక మనం కస్తూరి మేతి ఉంటుంది కదా, అదైతే వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్కి దీనిపైన మనం ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నామంటే
పక్కా రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ అయితే రెడీ అవుతుంది. గార్లిక్ వేసుకున్నాం కాబట్టి గార్లిక్ బటర్ చికెన్ కూడా అనొచ్చు. సో ఇలా చేసుకుంటే మీకు కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.